నిజమైన స్నేహం అంటే డబ్బుతో కాదండి. ఇదిగో చూడండి, కృష్ణుడు, సుధామ మధ్య ఉన్న మధురమైన స్నేహం. సుధామ కృష్ణుడి చిన్ననాటి స్నేహితుడు. అతడు చాలా పేదవాడు. ఇంట్లో తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు. ఒకరోజు భార్య చెప్పింది, మీ స్నేహితుడు కృష్ణుడిని కలిసిరండి అని. సుధామ చేతిలో చిన్న అటుకుల పొట్లం తీసుకొని ద్వారక నగరానికి నడకలో బయలుదేరాడు. దూరం నుంచి సుధామాను చూసి కృష్ణుడు తాళాలు, రక్షణ ఏమీ పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ప్రేమగా కౌగలించుకున్నాడు. నీవెంత దూరం నుండి వచ్చావు? ఇది నాకు గొప్ప బహుమానం అంటూ సుధామ ఇచ్చిన అటుకులు ఎంతో ప్రేమగా తీసుకున్నాడు కృష్ణుడు. అంతటి రాజైన కృష్ణుడు స్నేహితుడిని చిన్నచూపు చూడలేదు. ఆ రోజు కృష్ణుడు అందరికీ చూపించాడు, నిజమైన స్నేహానికి డబ్బు అవసరం లేదు, మనసే చాలంటూ. సుధామ వద్ద సొమ్ము లేకపోయినా కృష్ణుడి హృదయాన్ని గెలుచుకున్నాడు. అందుకే నిజమైన స్నేహం నిత్యం నిలుస్తుంది. ఇలాంటి ఎన్నో మంచి కథల కోసం చిన్న చరిత్రలను సబ్స్క్రైబ్ చేసుకోండి.